Very good morning, students. Welcome to the day two class of Python with Gen AI. So day one లో మనం మన కోర్స్ వాక్ త్రూ అంతా చూసుకున్నాం. అంటే ఈ కోర్స్‌లో ఏమి ఇంక్లూడ్ అవుతుంది? దానివల్ల కెరియర్ ఆపర్చునిటీస్ ఏంటి? ఏమేమి మీరు నేర్చుకుంటారు? ఏం బెనిఫిట్స్ ఉన్నాయి? ఎన్ని మాడ్యూల్స్ కవర్ చేస్తున్నాం? ఆహ్, దానికి ఫ్యూచర్ స్కోప్ ఏంటి? నెసెసిటీస్ ఏంటి ఇవన్నీ చూసుకున్నాం. అండ్ ఫ్యూ టాస్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవి స్క్రూటనైజ్ చేస్తున్నా సైడ్ బై సైడ్. ఓకే. సో, లెట్ అస్ స్టార్ట్ అవర్ పైథాన్ బేసిక్స్ క్లాస్. పైథాన్ బేసిక్స్ ఒక 6 క్లాసెస్ దాకా పోతుంది. 5-6 క్లాసెస్ దాకా పోతుంది. సో, ఐ వాంట్ యూ పీపుల్ టు కాన్సంట్రేట్. ఎందుకంటే కోడింగ్ అన్నది క్రూషియల్. ఓకే. సో, కోడింగ్ తెలియకపోతే మనం ఇంకా ఏమి చేయటానికి అవ్వదు. సో, పైథాన్ ఫస్ట్ నేర్చుకొని, దాని ద్వారా ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ని, ఒక మోడల్‌ని గాని ఇన్‌పుట్ చేసుకొని, దానిపైన మనం ఎలా మన ఓన్ అప్లికేషన్ బిల్డ్ చేయాలన్నది మన మన ప్రాజెక్ట్ ఎయిమ్ అనమాట. మన ఒక ఈ 25 డేస్ కోర్స్ ఒక ఎయిమ్. ఓకే. సో, దాన్ని ఫుల్‌ఫిల్ చేయటానికి ఈరోజు ఫస్ట్ స్టెప్ తీసుకుంటున్నాం. సో, ఇంట్రొడక్షన్ టు ద పైథాన్. వేరియబుల్స్ అంటే ఏంటో చూస్తాం. అండ్ ఫ్యూ థింగ్స్ ఐ విల్ టెల్ యూ. Okay, so let me present my screen. Yes, I hope you all are doing well. Okay, so once again, welcome. So I'm going to share my screen. Hope you can see my screen. Okay, are we good to go? Okay, అయితే స్టార్ట్ చేసుకుందాం. ఓకే. సో, ఇంట్రొడక్షన్ టు పైథాన్‌కి ఆబ్వియస్లీ ఐ కమ్ విత్ ప్రెజెంటేషన్స్ ఎవ్రీ టైమ్. యూ పీపుల్ నో అబౌట్ మీ. ఓకే. సో, ఇంట్రొడక్షన్ టు పైథాన్ చూసుకుంటే, పైథాన్ ఫస్ట్ వర్క్ చేయడానికి ఒక ఎన్విరాన్మెంట్ కావాలి. దానికి నేను జుపైటర్ ఎన్విరాన్మెంట్ నేను సజెస్ట్ చేస్తున్నాను. మనం జుపైటర్ డౌన్‌లోడ్ చేసి, దాన్ని సేవ్ చేసి, ఇంకా అదంతా చేయలేము. ఆన్‌లైన్‌లోనే ఏదైనా చేసుకుంటామంటే దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. సో, ఆన్‌లైన్ చూసారంటే యూ కెన్ డూ సంథింగ్ ఎల్స్. నా స్క్రీన్ కనబడుతుందా? దాంట్లో వి హావ్ సంథింగ్ కాల్డ్ కొలాబ్. ఓకే. సో, గూగుల్ కొలాబ్ అంటామనమాట. ఇది ఓపెన్ చేస్తే జస్ట్ న్యూ నోట్‌బుక్ ఓపెన్ చేశారంటే ఇది ఒక పైథాన్ ఎన్విరాన్మెంట్‌ని ఓపెన్ చేస్తుంది. దీన్నేమో గూగుల్ కొలాబరేటరీ అంటాం. ఓకే. సో, ఇక్కడ కూడా మీరు చూసారంటే ఐపీవైఎన్‌బి అంటే పైథాన్ నోట్‌బుక్. ఓకే. పీవై అంటే పైథాన్, ఎన్‌బి అంటే నోట్‌బుక్. సో, ఇదేమో నా జుపైటర్ లాంచర్. ఇక్కడ కూడా మీరు సేవ్ చేసేది ఐపీవైఎన్‌బి కింద సేవ్ అవుతుంది. సో, నోట్‌బుక్స్ అంటే ఏంటంటే, మీ పైథాన్ కోడ్స్ చాలా పైథాన్ కోడ్స్ మనం ఒక 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 కోడ్‌తో అవ్వదు. మనకి కోడింగ్ చాలా పెద్దగా పోతుంది కదా! అలా కాకుండా మనం ఇలా సెల్స్ క్రియేట్ చేసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద కోడింగ్‌ని రన్ చేసుకోవచ్చు. ఓకే. ఈ కలెక్షన్ ఆఫ్ పార్ట్స్‌ని మొత్తం కలిపి నోట్‌బుక్ అని సేవ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో, ఇది నోట్‌బుక్ అంటాం. పైథాన్ నోట్‌బుక్ అంటాం. వీటిలో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో జుపైటర్, ఇంకోటేమో కొలాబ్. కొలాబ్ అన్నది కంప్లీట్‌గా ఆన్‌లైన్. ఓకే. సో, జుపైటర్ అన్నదేమో మీరు అనకొండా గుర్తుంచుకోండి, రాసుకోండి. సో, అనకొండా రీసెంట్ ప్యాకేజ్ ఫర్ విండోస్ అని డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు జుపైటర్ వస్తుంది. లేదు మ్యామ్. కొలాబ్ మాకు యాక్సెసిబుల్‌గా ఉంది. ఆన్‌లైన్‌లో వర్క్ అవుతుంది అంటే, మీరు కొలాబ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. బోత్ విల్ వర్క్ ఇన్ ద సేమ్ ఫ్యాషన్. ఓకే. సో, ఈరోజు మనం పైథాన్‌లోకి డైవ్ చేస్తున్నాం కాబట్టి, ఇంకా లేట్ చేయకుండా పైథాన్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎన్విరాన్మెంట్ ఎక్స్‌ప్లనేషన్ ఇక్కడ ఇచ్చాను. కానీ ఎన్విరాన్మెంట్ ఎక్స్‌ప్లనేషన్ పెద్దగా ఏముండదు. ఇక్కడ టైటిల్ ఉంది కదా! ఇదేమో మీ నోట్‌బుక్ టైటిల్. ఓకే. సో, ఇక్కడ రన్ చేయాలంటే ఈ బటన్ ఉంది కదా! ప్లే బటన్‌తో మీరేమైనా కోడింగ్ రాసి అవుట్‌పుట్ చూడాలంటే
ప్లే బటన్ చేయాలి. ఇక్కడ ఈ ప్లే బటన్ ప్రెస్ చేస్తే మీకు కోడ్ రన్ అవుతుంది. ఓకే. సో, ఏమైనా హెడ్డింగ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలంటే ప్లస్ టెక్స్ట్, ఇంకా నెక్స్ట్ సెల్ క్రియేట్ చేసుకోవాలంటే ప్లస్ కోడ్. ఓకే. సో, ఇలాంటివి ఇవ్వచ్చు. ఓకే. ఏమైనా ఎర్రర్స్ వస్తే కూడా ఇక్కడ ఈ లోపల ఇన్‌బిల్ట్‌లో ఒక ఏఐ ఉంటుంది. కొలాబ్ ఏఐ అని. ఓకే. చాట్‌జీపీటీ లాంటిది. వాడు ఆ ఎర్రర్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఓకే. సో, అవన్నీ మీకు ఈరోజు నేను డెమో చూపిస్తాననమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమెంట్స్ చూసుకుందాం. సో, పైథాన్ ఎందుకు తీసుకుంటున్నాం అన్నది ఈ ప్రీఫేస్ అంతా నేను ప్రీవియస్ క్లాస్‌లో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే. సో, ఐ హోప్ యూ పీపుల్ రీకాల్ ద ప్రీవియస్ క్లాస్. ఓకే. సో, ప్రస్తుతం కమెంటింగ్ కోడ్ గురించి మాట్లాడదాం. సో, కమెంటింగ్ కోడ్ ఫస్ట్ కమెంట్స్ క్రియేట్ చేయడం ఎలాగో చూద్దాం. సో, ఒక జుపైటర్ నోట్‌బుక్‌లో కానీ, ఒక పైథాన్ కోడ్‌లో గానీ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేయొచ్చు. ఓకే. హలో అంటే ఇదొక కమెంట్. లేపోతే ట్రిపుల్ కోట్స్ యూజ్ చేయొచ్చు. ఓకే. సో, హలో. ఓకే. సో, ఇది కూడా ఒక కమెంట్. సో, ఇలా ఒక కమెంట్స్ యాడ్ చేస్తామనమాట. కమెంట్స్ అసలు ఎందుకు మనం వాడుతున్నామంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ప్లస్, ప్లస్, ప్లస్ కొట్టుకుంటూ ఇన్ని సెల్స్ క్రియేట్ చేస్తామనమాట. ఒక్కొక్క సెల్‌కి ఒక ఫంక్షనాలిటీ ఉందనుకుందాం. ఈ సెల్‌లో ఇది చేస్తున్నాం, ఈ సెల్‌లో ఇది చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ టైమ్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్‌గా ఏదో ఒక ప్రోగ్రామ్ కోడ్ రన్ చేస్తున్నామంటే, దానికి కావాల్సిన ఎక్స్‌ప్లనేషన్ మనం టైప్ చేయాలి అంటే, దాన్ని కమెంట్స్ కింద టైప్ చేసుకోవచ్చు. ఓకే. సో, కమెంట్ అంటే అదే గదా! ఈ నోట్‌బుక్‌లో ఉన్న ఈ యొక్క సెల్ ఏం చేస్తుంది అన్నది కామెంట్‌లో మనం పెట్టుకుంటే, నెక్స్ట్ టైమ్ అది చూసే వాళ్ళకి ఇంకొక డెవలపర్‌కి గానీ, ఇంకొక మీలాగా ఉన్న ఇంకెవరైనా చూసేటప్పుడు ఓహ్! సో, ఈ కోడ్ ఈ పని చేస్తుందనమాట అని చెప్పి వాళ్ళకర్థమవుతుంది. అదే కమెంట్స్ పర్పస్. ఓకే. సో సో, కమెంట్స్ మనం 2 టైప్స్‌గా పెట్టొచ్చు. ఒకటేమో హ్యాష్‌ట్యాగ్, ఇంకోటేమో ట్రిపుల్ కోట్స్ అనమాట. ఓకే. సో, కోడ్ కమెంటింగ్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు డిస్క్రైబ్ ద పర్పస్ ఆఫ్ ద కోడ్. ఈ కోడ్ ఏం చేస్తుంది అన్నది డిస్క్రైబ్ చేయడానికి. సో, ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ ప్రాక్టీస్ ఇన్ మోస్ట్ ఆర్గనైజేషన్స్. చాలా ఆర్గనైజేషన్స్‌లో మీరు కోడ్ రాసేసి ఇంకొకళ్ళకి సెండ్ చేశారనుకోండి, వాళ్ళకి అర్థం కావాలంటే సైడ్‌లో కామెంట్స్ పెడితే గాని అర్థం కాదు వాళ్ళకి. ఓకే. కానీ మీ దగ్గర నుంచి ఎవరైనా టేక్ ఓవర్ చేసుకుంటున్నారు ఆ ప్రాజెక్ట్ అంటే, వాళ్ళు ఈ కామెంట్స్ అన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట. లేకపోతే అదొక అదొక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసిన బ్యాడ్ ప్రాక్టీస్ అవుతుంది. సో, కమెంటింగ్ యువర్ కోడ్ ఈస్ ఆల్వేస్ ఎ గుడ్ ప్రాక్టీస్. కీప్ దట్ ఇన్ మైండ్. ఓకే. సో, నెక్స్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఇస్ వేరియబుల్స్. ఓకే. వేరియబుల్స్ అంటే ఏంటి అంటే, వేరియబుల్స్ అన్నది ఒక బాక్స్ అనుకుందాం. ఓకే. నా దగ్గర ఒక బాక్స్ ఉంది. ఒక వుడెన్ బాక్స్ ఉంది. ఆ వుడెన్ బాక్స్‌కి పైన పేరేమో ఏజ్ అని ఇచ్చాను. ఏజ్ అని ఒక స్టిక్కర్ రాసి అంటిస్తున్నాను ఆ బాక్స్‌లో. ఆ బాక్స్‌ని ఓపెన్ చేస్తే లోపల 21 అన్న వాల్యూ ఉంటుందనమాట. దీన్నే వేరియబుల్ అంటారు. దాన్ని ఇక్కడ ఎలా డిస్క్రైబ్ చేశారంటే వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ దట్ స్టోర్ డేటా. ఈ 21 అన్నది డేటా. ఓకే. ఆ ఒక వేరియబుల్ పేరేంటి? ఆ బాక్స్ పేరేంటి? ఏజ్. ఓకే. సో, అదే ఇక్కడ కింద డెమాన్‌స్ట్రేషన్ చేశారు. దాన్ని ఎలా అసైన్ చేస్తామంటే చాలా ఈజీ. ఈక్వల్ టు సింబల్ యూజ్ చేసుకొని అసైన్ చేస్తాం. ఓకే. సో, దీని డెమాన్‌స్ట్రేషన్ చూసేద్దాం. ఓకే. ఎప్పుడు నేనేం చెప్పానంటే, ఒక కోడ్ స్టార్ట్ చేసే ముందు బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి? కమెంట్ పెట్టడం అనమాట. సో, నేను అసలు కమెంట్ పెడుతున్నాను. అసైనింగ్ ఏజ్ టు ఎ వేరియబుల్. ఓకే. నా మన ఒక ఏజ్ అన్న ఒక వేరియబుల్‌కి అసైన్ చేస్తున్నాననమాట. సో, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 21. ఓకే. దీన్నిప్పుడు రన్ చేస్తున్నప్పుడు అదొక వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఓకే. థట్స్ ఇట్. ఇప్పుడు దీన్ని డిస్‌ప్లేలో చూడాలంటే ప్రింట్ ఫంక్షన్ ఉంటుంది. ఓకే. ఇంకొక వేరియబుల్ కూడా అసైన్ చేద్దాం. ఇంకొక వేరియబుల్ నేమ్ ఓకే. ఈజ్ ఈక్వల్ టు ఐల్ పుట్ జ్వలిత మై నేమ్. ఓకే. సో, దిస్ ఈజ్ వన్ మోర్ వేరియబుల్. ఓకే. దెన్ ఇక్కడ ఇవి రెండిటిని చూడాలంటే అవుట్‌పుట్‌లో వి యూజ్ ప్రింట్ ఫంక్షన్.
సో ప్రింట్ అన్నది అవుట్పుట్ మనం చూడాలనుకుంటే ప్రింట్ ఫంక్షన్ వాడతాం అనమాట. సో ఫస్ట్ ఏజ్ ప్రింట్ చేస్తున్నాను, దాని తర్వాత ప్రింట్ ఓకే నేమ్ ప్రింట్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి, వాల్యూ ఇక్కడ ఇవ్వకూడదు, వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇస్తే అది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఖచ్చితంగా యూ హ్యావ్ టు యాడ్ అ కమెంట్ ప్రింటింగ్ ఏజ్ అండ్ నేమ్ ఆబ్వియస్లీ. ఓకే, సో నాకు 21 జ్వలిత అని చెప్పి రెండు ప్రింట్ అయినాయి అనమాట. సో ఇక్కడేమో వేరియబుల్ అసైన్ చేస్తున్నాను, ఏజ్ అన్నదానికి 21, నేమ్ అన్నదానికి జ్వలిత అని అసైన్ చేస్తున్నాను. వాటిని రెండింటిని నేను అవుట్పుట్లో చూడాలంటే ప్రింట్ ఆఫ్ ఏజ్, ప్రింట్ ఆఫ్ నేమ్ అంటే ప్రింట్ ఆఫ్ ఇక్కడ సింటాక్స్ రాస్తాను. సో ప్రింట్ ఆఫ్ వేరియబుల్ నేమ్. ఓకే, సో ప్రింట్ ఆ బ్రాకెట్లో వేరియబుల్ నేమ్ ఉంటే ఆ వేరియబుల్ నేమ్ ఏ వేరియబుల్ నేమ్ మీరు ఇస్తున్నారో ఆ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది, ఇంకా అంతే. సో దిస్ ఇస్ కాల్డ్ వేరియబుల్ క్రియేషన్. ఓకే, వేరియబుల్ క్రియేట్ చేయటం ఇక్కడ మనం 2 టైప్స్ క్రియేట్ చేసాం, దీన్నేమో ఇంటీజర్ అంటాం అనమాట. ఓకే, ఇంటీజర్ డేటా టైప్. ఇక్కడ ఇంకొక జ్వలితను క్రియేట్ చేసాం కదా, దీన్నేమో స్ట్రింగ్ అంటాం. స్ట్రింగ్ అంటే వాట్ ఎవర్ దట్ యు పుట్ ఇన్ డబుల్ కోట్స్ స్ట్రింగ్ అనమాట. ఇప్పుడు నేను ఏజ్ కూడా అబ్జర్వ్ చేయండి, ఏజ్ కూడా 21 ఇచ్చాను అనుకోండి డబుల్ కోట్స్లో, ఇది స్ట్రింగా ఇంటా అని డౌట్ అక్కర్లేదు, ఆటోమేటిక్గా ఇది స్ట్రింగే, ఎందుకంటే డబుల్ కోట్స్లో ఇస్తున్నాం కాబట్టి. ఓకే, ఇట్లా డేటా టైప్స్ ఎలా చెక్ చేయాలి అవన్నీ నేను అప్కమింగ్ క్లాస్లో చెప్తాను. ఓకే, సో ఇదేమో ఏజ్ 2 అనుకుందాం. ఓకే, సో ఇది ఇప్పుడు రన్ చేస్తాను ఒకసారి. ఓకే, సో ఇప్పుడు ఇదేమో స్ట్రింగ్, ఇది కూడా స్ట్రింగ్, కానీ డబుల్ కోట్స్లో ఇవ్వకపోతే అది ఇంటీజర్ అవుతుంది అనమాట. ఇప్పుడు డేటా టైప్స్ చూడాలంటే వీ హ్యావ్ అ ఫంక్షన్ కాల్డ్ డి టైప్. ఓకే, సో టైప్ కూడా ప్రింట్ చేయొచ్చు. సో నేను టైప్ ప్రింట్ చేస్తున్నాను ఇప్పుడు. ప్రింట్ ఓకే టైప్ ఆఫ్ ఏజ్. ఓకే, ఏజ్ ఏ డేటా టైప్ అంటే నేను ఇక్కడ పైన ఏమని ఇచ్చాను, ఇంటీజర్ ఇచ్చాను కదా, నాకు ఇంటీజర్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇంటీజర్ అని అవుట్పుట్ వస్తుంది. అదే ఏజ్ 2 అన్నది ఇక్కడ స్ట్రింగ్ అన్నాను కదా, ఎందుకంటే కోడ్స్లో ఇచ్చాం, అది మనకి స్ట్రింగ్ అని అవుట్పుట్ ఇస్తుంది. సో దాన్ని కూడా మనం టెస్ట్ చేసేసుకుందాం. టైప్ ఆఫ్ ఏజ్ 2. ఓకే, సో దీన్ని రన్ చేసినప్పుడు నాకు స్ట్రింగ్ అని వస్తుంది, ఎందుకంటే అదొక నంబర్ అయినా సరే మనం డబుల్ కోట్స్లో ఇచ్చామంటే అది స్ట్రింగ్ అయిపోతుంది అనమాట. సో డబుల్ కోట్స్ ఏమన్నా ఎక్కడెక్కడన్నా ఒక నంబర్కి వాడేటప్పుడు డబుల్ కోట్స్ లేకుండా ఇస్తే ఇంటీజర్ గాను, డబుల్ కోట్స్తో లోపల ఇస్తే స్ట్రింగ్ గాను సేవ్ అవుతుంది. ఓకే, సో ఈ రెండు డేటా టైప్స్ కన్ఫ్యూషన్ వద్దు. ఓకే, అదే సేమ్ ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేయొచ్చా అంటే మ్యామ్ ఇది 21 స్ట్రింగ్, ఇదేమో 21 ఇంటీజర్ కదా, ఇవి రెండు యాడ్ చేసి మనం 42 ఆన్సర్ తీసుకురావచ్చా అంటే ఖచ్చితంగా కుదరదు, ఎందుకంటే ఇది ఈ 21 ఇంటీజర్, ఈ 21 స్ట్రింగ్. ఈ 21 స్ట్రింగ్ అన్న దానికి మీ యొక్క ల్యాప్టాప్లో మీ యొక్క ఇంటర్ప్రెట్లో పైథాన్లో వేరే మీనింగ్ ఉంటుంది. సో దాన్ని దీన్ని అది కలపలేదనమాట. సో ఇలాంటి ఎర్రర్స్ చాలా వస్తాయి. సో దానికేమో టైప్ కాస్టింగ్ చేయాల్సి వస్తుంది. సో నేను మళ్ళీ వాక్ త్రూ ఇస్తాను. ఒక వేరియబుల్ అసైన్ చేస్తున్నాం, నార్మల్గా అసైన్ చేస్తే ఒక న్యూమరిక్ వాల్యూని ఇంటీజర్ కింద తీసుకుంటుంది, డబుల్ కోట్స్లో అసైన్ చేస్తే అది స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. ఒక డేటా టైప్ని ఎలా చెక్ చేయాలంటే టైప్ ఆఫ్ వేరియబుల్ నేమ్తో ఆ డేటా టైప్ చెక్ చేయొచ్చు. ఆ ఒక వేరియబుల్ని ప్రింట్ చేయాలంటే ప్రింట్ బ్రాకెట్లో వేరియబుల్ నేమ్ ఇస్తే మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో దీన్ని నేను డే 2 అని చెప్పి సేవ్ చేస్తాను పైథాన్. ఓకే, సో యూ కెన్ సేవ్ ఇట్ లైక్ దిస్. ఓకే, ఈ ఫైల్స్ అన్నీ మీకు ఒక డ్రైవ్ ఉంటుంది కదా, ఆ డ్రైవ్లో సేవ్ అయిపోతాయి. సో మీరు ఆన్లైన్లో కూడా వర్క్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా జుపైటర్ నోట్బుక్ ఒకటి డౌన్లోడ్ చేసుకుని కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. నేను జుపైటర్ క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఇప్పుడు అది అక్కర్లేదు, నేను మొత్తం కొలాబ్లో రన్ చేస్తున్నాను కాబట్టి. ఓకే ఓకే, సో క్లాస్ కంటిన్యూ చేసుకుందాం. సో మనం ఇక్కడ వేరియబుల్స్ దాకా చూసాం. సో కంటిన్యూ చేస్తున్నాను నేను. వేరియబుల్స్ని ఓకే, ఇది ఒక ఇంట్రెస్టింగ్ కేసు. ఒక వేరియబుల్ని మధ్యలో టెక్స్ట్ని ఇన్బిల్డ్ చేసి ఎలా ప్రింట్ చేయొచ్చు అంటే కమాస్ అన్నది ఇక్కడ చాలా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట.
ఓకే. స్ట్రింగ్ కన్కాటినేషన్ అన్నది ఓకే. సో, ఇక్కడ నేను పెడుతున్నాను చెకింగ్ ద టైప్. ఓకే. సారీ ఇది పెట్టలేదు కదా! చెకింగ్ ద టైప్ ఆఫ్ వేరియబుల్. ఓకే. సో, ఇవి 2 నేను ఒకే సెల్‌కి పేస్ట్ చేస్తాను. ఓకే. సో, క్రియేటింగ్ వేరియబుల్. ఓకే. దీన్ని నేను ఒక పీడీఎఫ్ కింద కన్వర్ట్ చేసి మీకు తర్వాత ఇస్తాను. ఓకే. నోట్స్ కింద పీడీఎఫ్ కింద కన్వర్ట్ చేసి మీకు నోట్స్ కింద ఇస్తాను. ఓకే. సో, కోడింగే నోట్స్ కింద ఉంటుంది. మిగతాది మీకు కావాల్సింది మీరు రాసుకోవచ్చు. ఓకే. అంటే రన్నింగ్ నోట్స్ తీసుకోవచ్చు. ఓకే. సో, కమ్ ఆన్ లెట్ అస్ ప్రింట్ జ్వలిత ఈస్ 21 ఇయర్స్ ఓల్డ్. ఓకే. సో, అది ఎలా అంటే ఫస్ట్ ప్రింట్ నేను పైన స్టేట్మెంట్ రాస్తాను. జ్వలిత ఈస్ 21 ఇయర్స్ ఓల్డ్. ఓకే. సో, ఇప్పుడు నార్మల్‌గా ప్రింట్ అంటే అవుట్‌పుట్ చూడాలంటే ప్రింట్ స్టేట్మెంట్ ఉండాలి ఖచ్చితంగా. అది కంపల్సరీ. ఇప్పుడు జ్వలిత అన్నది ఓకే. ఈ జ్వలిత అనే నేమ్ దేంట్లో సేవ్ చేసుకున్నాం ఆల్రెడీ? నేమ్ అన్న దాంట్లో సేవ్ చేసుకున్నాం. సో, జ్వలితకి బదులు అక్కడ నేమ్. ఓకే. నేమ్ పక్కన ఈజ్ ఎక్కడ సేవ్ చేయలేదు మనం. ఓకే. సో, ఈజ్ మనం మాన్యువల్‌గా టైప్ చేస్తున్నాం. కోట్స్‌లో టైప్ చేయాలి కంపల్సరీగా. ఓకే. మళ్ళీ కమా. ఇప్పుడు 21 అన్నది ఎక్కడన్నా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఏజ్ ఏమో ఇక్కడుంది చూడండి. ఏజ్ ఏమో 21 అని చెప్పి ఇక్కడుంది కదా! ఏజ్ 1 ఇచ్చినా, ఏజ్ 2 ఇచ్చినా 2 ఒకేలాగా వర్క్ అవుతాయి. ఏజ్. ఓకే. 21 కింద ఓకే. ఇప్పుడేమో మళ్ళీ ఇయర్స్ ఓల్డ్ మనం ఎక్కడ సేవ్ చేయలేదు కాబట్టి దాన్ని నేను మాన్యువల్‌గా టైప్ చేసుకుంటున్నాను. సో, ఈ విధంగా ఒక స్ట్రింగ్‌ని, ఒక వేరియబుల్‌ని కలిపి మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే. సో, లెట్ అస్ సీ ది అవుట్‌పుట్. సో, జ్వలిత ఈస్ 21 ఇయర్స్ ఓల్డ్. ఓకే. సో, ఇక్కడ ప్లస్ గానీ, ఇంకేమన్నా గానీ వాడినా సరే మనకి ఎర్రర్స్ త్రో చేస్తుంది. ఏమంటుందంటే ఏజ్ అన్నది ఒక ఇంటీజర్. ఓకే. దాన్ని నేను స్ట్రింగ్‌తో కలపలేను అంటుంది. ఓకే. ఇప్పుడు ఇదే ఏజ్ 2 ప్లస్ అని ఇస్తే ప్రాబ్లమ్ లేదు. కానీ ఏజ్ ఇక్కడ ఇంటీజర్ కదా! సో, అలా ఇవ్వకుండా ఇదే ఒక బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. సో, ఒక వేరియబుల్‌ని, ఒక స్ట్రింగ్‌ని ఎలా కలపొచ్చు అంటే అంటే ఒక ఔటర్ స్ట్రింగ్ సేవ్ చేయని ఒక ఔటర్ స్ట్రింగ్‌ని ఎలా కలపొచ్చు అంటే యూజింగ్ కమాస్. ఓకే. సో, దిస్ ఈస్ హౌ యూ కెన్ ప్రింట్ ఎ వేరియబుల్ అండ్ ఎ స్ట్రింగ్ టుగెదర్. ఓకే. సో, ఇదొక ఇల్లస్ట్రేషన్. ఓకే. నెక్స్ట్ యూ కెన్ ఆల్సో ఇంపార్టెంట్‌లీ యూ కెన్ ఆల్సో యాడ్ వాల్యూస్ టు ఎనీథింగ్. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ ఏజ్ ఉంది కదా! ఏజ్ దగ్గర ఏజ్ అనేది ఇంటీజర్ కదా! సో, నేనిప్పుడు ఏజ్ ఓకే. సో, ప్లస్ 4 అని ఇస్తున్నాను. ఏజ్‌లో ఆల్రెడీ వాల్యూ ఏముంది? 21 ఉంది గదా! సో, ఇప్పుడు నేను దాన్నే 25 అని ప్రింట్ జేయాలి ఇప్పుడు. ఓకే. సో, దాన్నెలా చేయొచ్చంటే ఫర్ ఎగ్జాంపుల్ జ్వలిత ఈస్ 25 ఇయర్స్ ఓల్డ్. ఓకే. దీన్ని ఇప్పుడు ఎలా అచీవ్ చేయొచ్చు అంటే ఏజ్ అన్న వేరియబుల్ ఆల్రెడీ 21, 21 ప్లస్ 4 ఇచ్చాను కాబట్టి నాకు అక్కడ 25 అని సేవ్ అవుతుంది. సేవ్ అయ్యి ప్రింట్ అవుతుంది. సో, లెట్స్ సీ ది అవుట్‌పుట్. సో, దేర్ యూ గో. సో, ఇలా ఒక వేరియబుల్‌లో మనం వాల్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇవి 2 నేర్చుకోండి. ఓకే. సో, దిస్ ఈస్ హౌ యూ ప్రింట్ ఇట్. Okay, so this is how you print a variable. You can modify the value of the variable and print it. Okay, so you can modify the value of the variable, save it somewhere and print it. Okay, so ilanti chala methods are possible. Okay, so next this is like reassigning a variable or copying a variable అంటాం అనమాట. సో క్లోనింగ్ తెలుసు కదా మనకి అలాంటిది. ఇప్పుడు ఏజ్లో 21 ఉంది కదా, ఇప్పుడు ఏజ్ అండర్ స్కోర్ న్యూ అన్న వేరియబుల్కి ఏజ్‌లో ఉన్నది అసైన్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు నేను ఏజ్ న్యూ అన్నది ప్రింట్ చేస్తే నాకు ఆల్రెడీ ఏజ్‌లో ఎంతుంది? 21 ఉంది గదా! నాకు 21 ప్రింట్ అవుతుందనమాట. అంటే వేరియబుల్ మొత్తం వేరియబుల్ బాక్స్ నేమ్ చేంజ్ చేస్తున్నాం. ఇంకొక కొత్త బాక్స్ క్రియేట్ చేసి దానికి ఏజ్ న్యూ అని స్టిక్కర్ అంటిస్తున్నాం. కానీ దాంట్లో ఉన్న వాల్యూ ఏమో ఏజ్ నుంచి తీసుకొని దాన్ని క్లోన్ చేసి దీంట్లో పెట్టుకుంటున్నామనమాట.
సో 2 ఆల్మోస్ట్ ఒకటే. కానీ 2 డిఫరెంట్ ట్విన్స్ అనుకుందాం. ఎందుకంటే కాపీ, వ్యూ ఇవి చాలా కన్‌ఫ్యూజ్ అయితాయి ఫ్యూచర్‌లో. సో ఇప్పుడే క్లారిటీ ఉండడం బెటర్. ఓకే. దీన్ని ఒక కాపీ అంటామనమాట. కాపీ అంటే ట్విన్స్ లాగా. ఓకే. ఇప్పుడు ఏజ్ న్యూ అన్నది ఒక ట్విన్. ఏజ్ అన్నది ఇంకొక ట్విన్ అనుకుందాం. ఏజ్‌కి నేను చాక్లెట్ ఇస్తే ఏజ్ న్యూకి చాక్లెట్ ఇచ్చినట్టు కాదు కదా! కానీ వాళ్ళిద్దరు చూడటానికి ఒకేలాగా ఉంటారు. అలాంటిదే కాపీ అనమాట. ఓకే. కానీ ఒక్కళ్ళకే 2 పేర్లున్నాయి అనుకుందాం. ఓకే. అదేమో వ్యూ అంటాం. సో అవి ఫర్దర్ క్లాసెస్‌లో నేను ఇంకా ఎలాబొరేటెడ్‌గా చెప్తాను. ప్రస్తుతం కాపీ అంటే ఏంటో క్లారిటీ ఉంచుకోండి. ఇట్ ఈస్ లైక్ twin sisters. Okay, so twin sisters, so which means the changes made on first sister is not applied on the second sister. Okay, so అలాంటిది. Okay, so let's go ahead, see the variables. సో ఇలా ఒక మల్టిపుల్ వేరియబుల్ అసైన్మెంట్ కూడా పాసిబుల్. ఎలా అంటే ఒకే వాల్యూని నాకు చాలా కాపీస్ కింద క్రియేట్ చేసుకోవాలంటే ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్. ఓకే. Okay, j age is equal to r age. Okay, is equal to I have one more friend called Ujjwal. So Ujjwal age కూడా ఇద్దాం. Okay, so మేము అందరం we all are like in the same age. My age is not actually 25. I'm older than that. Okay, so just for programs cause I'm writing it 25. Okay, so I'm just assigning all these variables as 25. So let us print. Okay, Rajesh age is okay. So rage. Again print Ujjwal's age is okay. So u age. కానీ ఈ అన్ని బాక్సెస్లో లేబుల్స్ వేరు కానీ వాల్యూ ఒకటే అనమాట. సో లెట్ us see. Both the values are 25. So Rajesh age is 25, Ujjwal age is 25. Okay, so when your value inside the box is same, but you want so many boxes like that, you can assign a single value to different boxes in this way. Okay, so this is how you create multiply assign a variable. ఓకే. సో మల్టిపుల్ వేరియబుల్స్ అసైన్మెంట్ కూడా పాసిబుల్ అబ్జర్వ్ చేశారంటే. ఫర్ ఎగ్జాంపుల్ మా ముగ్గురికి డిఫరెంట్ ఏజెస్ ఉన్నాయి అనుకుందాం ఇప్పుడు. సో ఇక్కడ నేను కామెంట్ పెడతాను. అసైనింగ్ సేమ్ వాల్యూ టు డిఫరెంట్ వేరియబుల్స్. ఓకే. సో and also I'll create one more cell here. Now I'll put multiple variables is equal to multiple values. Excuse me. Okay, now let us write my age. Okay, Rajesh age and Ujjwal's age all are different. Okay, now I can put my age as 12 years old, Rajesh age as 11 years old, and Ujjwal's age is 10 years old. Okay, now let's try to print okay Rajesh's age directly, and let's see whether age 11 is assigned or not. Okay, so let me run this and see 11 is assigned, which means for J age 12 is assigned, R age 11 is assigned, U's age 10 is assigned. So this is one more way of assigning your variables. Okay, fine. This is quite easy to understand. సో అయిపోయిందనమాట. సో ఇక్కడ మనం ఏమేమి డేటా టైప్స్ ఈరోజు నేర్చుకోబోతున్నామంటే స్ట్రింగ్ గురించి చెప్పాను మీకు. ఓకే, న్యూమరిక్లో ఆల్రెడీ ఇంటీజర్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, సో న్యూమరిక్లో ఫ్లోట్ గురించి నేను చెప్తాను, అండ్ ఆల్సో బూలియన్ అంటే ఏంటో కూడా ఈరోజు సెషన్లో నేను చెప్తాను అనమాట. ఓకే, సో ఫ్లోట్ అండ్ బూలియన్స్ అంటే ఏంటంటే, ఫ్లోట్ అంటే
డెసిమల్ వాల్యూస్ అంతే, దాన్ని ఫ్లోట్ అంటాం. టు బీ స్ట్రైట్. ఓకే, సో ఫ్లోట్ వాల్యూస్ ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే చాలా ఈజీ. ఓకే, సో క్రియేటింగ్ float. Okay, so let us put weight of a person is equal to 45.67 kgs. Okay, so now let us try to print this type of weight and let us see. It is automatically a float. సో మీ దానికి ఒక డాట్ అన్నది మీ వాల్యూలో కనపడితే దాన్ని ఆటోమేటిక్గా పైథాన్లో ఫ్లోట్ అని తీసేసుకుంటుంది. ఇదే పైథాన్లో ఉన్న ఒక బ్యూటీ. కానీ సి ప్లస్ ప్లస్ చదివిన వాళ్ళకి తెలుసు. సి ప్లస్లో ఏం చేయాలంటే మనం పైన కూర్చుని దాన్ని డిక్లేర్ చేసి ఓకే ఇంట్ ఏ కమా బి కమా సి కిందేమో ఫ్లోట్ కమా డి. ఓకే, సో ఇలా ఇలా ఒక పెద్ద డిక్లరేషన్ చేస్తే కానీ ఆ వేరియబుల్స్ మన ప్రోగ్రాంలో వాడుకోవటానికి ఉండదు. పైథాన్లో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అనమాట. ఎక్కడ పడితే నేను అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. దాని డేటా టైప్ కూడా డాట్స్ పెడితే ఫ్లోట్ అని, డాట్స్ పెట్టకపోతే ఇంటీజర్ అని, డబుల్ కోట్స్లో రాస్తే స్ట్రింగ్ అని అదే తీసుకుంటుంది. మ్యామ్ ఇలా కాదు, అది ఫ్లోట్గా తీసుకున్నా నాకు ఎండ్ రిజల్ట్ ఇంటీజర్గా కావాలంటే దానికి కూడా దారులు ఉన్నాయి. దట్ వీ కాల్ టైప్ కాస్టింగ్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఫ్లోట్. బూలియన్ అంటే సింపుల్. ఓకే, జస్ట్ ట్రూ ఫాల్స్ అదే బూలియన్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం చిన్నగా ఒక బూలియన్ని ఇల్లస్ట్రేట్ చేయడానికి ఒక చిన్న ప్రోగ్రామ్ రాసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఏమో 33 ఇస్తున్నాను. ఓకే, బి ఏమో 45 ఇస్తున్నాను. ఓకే, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏ గ్రేటర్ దెన్ బి అయితే నాకు ప్రింట్ ఏ ఈజ్ బిగ్. ఓకే, సో ఇక్కడ ఇఫ్ అదంతా ఏంటి, ఇవన్నీ నేను చెప్తానమాట. ఇక్కడేమో ఇలా కాకుండా పోనీ అవుట్పుట్ బూలియన్లో చూడాలి అంటే యూ కెన్ జస్ట్ పుట్ బూల్ ఆల్సో లైక్ దిస్. ప్రింట్ సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, ప్రింట్ bool of a greater than b ప్రింట్ చేసి కూడా ఐ థింక్ యూ విల్ గెట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి అన్నది నేను అడిగాను అనమాట. ఏ గ్రేటర్ దెన్ బి అని అంటున్నాను నేను, ఇది నా కండిషన్. కానీ ఏ గ్రేటర్ దెన్ బియా అంటే కాదు, ఎందుకంటే ఏ ఏమో 33, బి ఏమో 45, సో బి గ్రేటర్ దెన్ ఏ అనమాట. ఈ అవుట్పుట్ నేను ఎలా చూడాలనుకుంటున్నానంటే బూలియన్గా చూడాలనుకుంటున్నాను, అంటే ఫాల్స్ ట్రూలో చూడాలనుకుంటున్నాను. ఓకే, సో అందుకని బూల్ అని దానికి ఇచ్చాను కాబట్టి నాకు ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు బి గ్రేటర్ దెన్ ఏ ట్రై చేద్దాం. ట్రూ అని వస్తుంది, ఎందుకంటే 45 is greater than 33 అనమాట. ఓకే, నౌ లెట్ us see if we remove boolean also you will get it as true, false, false, true only, I guess. ఓకే, సో ఈ అవుట్పుట్ టైప్ అన్నది బూలియన్ టైప్ అనమాట. ఓకే, సో దీన్ని బూలియన్ అంటాం. సో బూలియన్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 2 values. ఓకే, సో విచ్ ఈస్ లైక్ ట్రూ అండ్ ఫాల్స్. ఓకే, ఇప్పుడు సిలో బి గ్రేటర్ దెన్ ఏని సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం సేవ్ అవుతుంది సిలో, ట్రూ సేవ్ అయింది కదా. ఇప్పుడు సి ఒక టైప్ చూద్దాం. సారీ, బూలియన్ అని వచ్చింది. ఓకే, సో బి గ్రేటర్ దెన్ ఏ అంటే అది ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది కదా. సో సేవ్స్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, ఇక్కడేమో టైప్ ఇస్ బూలియన్ అని రాస్తున్నాను. ఓకే, సో ఇది బూలియన్ అనమాట. బూలియన్లో 2 values ఉంటాయి, ఒకటి ట్రూ లేకపోతే ఇంకోటి ఫాల్స్. దట్స్ ఇట్. ఐ హోప్ యూ హ్యావ్ క్లారిటీ నౌ. ఓకే, సో దిస్ ఇస్ యువర్ బూలియన్.
ఇంకా డేటా టైప్స్ చూడాలంటే ఇక్కడ టైప్ ఫంక్షన్ ఇచ్చారు. అది మనం ఆల్రెడీ పైన ఎలా చేయాలో మీకు చూపించాను. టైప్ ఆఫ్ ఏజ్ 2. ఓకే. సో, అలా చెక్ చేస్తే మీకు టైప్స్ ఏంటో కనపడతాయి అనమాట. ఓకే. సో, డేటా టైప్ కన్వర్షన్‌లో 2 టైప్స్ ఆఫ్ కన్వర్షన్ ఉంది. ఇంప్లిసిట్ కన్వర్షన్ ఒకటిను, ఎక్స్‌ప్లిసిట్ కన్వర్షన్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ప్లీజ్ లిజన్. ఓకే. సో, ఇక్కడ చూసారంటే ఇంప్లిసిట్ కన్వర్షన్‌లో ఏముంది? కన్వర్షన్ డన్ బై పైథాన్ ఇంటర్ప్రిటర్ విత్ ప్రోగ్రామర్స్ ఇంటర్వెన్షన్ అనుంది. ఎక్స్‌ప్లిసిట్ కన్వర్షన్ అంటే కన్వర్షన్ దట్ ఈస్ యూజర్ డిఫైన్డ్ దట్ ఫోర్సెస్ అన్ ఎక్స్‌ప్రెషన్ టు బి స్పెసిఫిక్ డేటా టైప్ అని ఉంది. ఓకే. ఇలా మనకి బ్లా 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 అని థియరీ చదివితే మనకేం అర్థం కాదు ఆబ్వియస్లీ. సో, నేను చూపిస్తాను. ఓకే. సో, లెట్ us టాక్ అబౌట్ ఇంప్లిసిట్ కన్వర్షన్. ఓకే. సో, ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటే ఏంటంటే అంటే ఏంటి? ఓకే. ఇక్కడ చూసారంటే పైథాన్ ఇంటర్ప్రిటర్ చేసేదనమాట. సో, మనం చేయము, ఇంటర్ప్రిటర్ చేసేది. ఇంటర్ప్రిటర్ ఎలా కన్వర్ట్ చేస్తుంది దీన్ని అంటే, ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45.67 అని ఇస్తున్నాను. బి ఈజ్ ఈక్వల్ టు 23 అని ఇస్తున్నాను. ఓకే. ఇక్కడ దీని డేటా టైప్ చూసారంటే ఇదేమో ఫ్లోట్‌గా ఉంది. ఓకే. దీని డేటా టైప్ చూసారంటే ఇక్కడేమో ఇంటీజర్‌గా ఉంది. ఓకే. నౌ లెట్ us డూ సంథింగ్. సిలో ఓకే. ఏ ప్లస్ బి అంటున్నాను అనమాట. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేసుకుంటున్నాను. సిని ప్రింట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారంటే మనకి అవుట్‌పుట్ ఆటోమేటిక్‌గా ఫ్లోట్‌లో వచ్చింది. అంటే నేను ఒక ఫ్లోట్‌ని, ఇంటీజర్‌ని యాడ్ చేసినప్పుడు నాకు ఆటోమేటిక్‌గా ఫ్లోట్ అవుట్‌పుట్ వచ్చింది. ఓకే. సో, ఈ కన్వర్షన్ అన్నది ఈ యొక్క ఇంటీజర్‌ని బిని ఓకే. ఈ బీనేమో ఫ్లోట్ కింద ఆటోమేటిక్‌గా ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే కన్వర్ట్ చేస్తుంది. ఓకే. ప్రోగ్రామ్ కన్వర్ట్ చేస్తుంది అని చెప్పటం కంటే బాగా స్పెసిఫిక్‌గా పైథాన్ ఇంటర్ప్రిటర్ దాన్ని కన్వర్ట్ చేస్తుందనమాట. సో, ఇంటర్ప్రిటర్ ప్రోగ్రామ్‌కి తగ్గట్టు ఒక వేరియబుల్‌ని అదే కన్వర్ట్ చేసేసుకుంటే దాన్నేమో ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటాం. ఓకే. ఇలా కాదు, నేను ఫోర్స్ చేస్తున్నాను. ఈ అవుట్‌పుట్ నాకు 68.67 వద్దు. ఓకే. ఫ్లోట్ ఉన్నా సరే నాకు ఇంటీజర్‌గానే కావాలంటే దాన్ని ఎక్స్‌ప్లిసిట్ కన్వర్షన్ అంటాం. అంటే మనం ఫోర్స్ చేస్తామనమాట. అది ఇప్పుడు ఎలా అచీవ్ చేయాలో చూద్దాం. ఓకే. సో, సేమ్ కోడ్ నేను తీసుకుంటున్నాను. ఎక్స్‌ప్లిసిట్ కన్వర్షన్ అంటే యూజర్. యూజర్ అంటే మనం చేసేది. సో, ఇప్పుడు ఇది ఉంది కదా! సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని. ఓకే. సో, ఈ ఏ ప్లస్ బిని నేను ఎలా రాస్తున్నానంటే ఇంట్ ఆఫ్ అంటే నాకు వచ్చిన అవుట్‌పుట్ ఫ్లోట్ అయినా సరే దాన్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేసి దాన్ని సేవ్ చేయమంటున్నాను. ఇప్పుడు 68.67 రాకుండా ఓన్లీ 68 అవుట్‌పుట్ రావాలి నాకు. ఓకే. చూసారా? దీన్ని ఎక్స్‌ప్లిసిట్ కన్వర్షన్ అనమాట. ఎందుకంటే నేను ఏ ప్లస్ బి అన్నది ఇక్కడ ఫ్లోట్ యాక్చువల్లీ. ఫ్లోట్ అంటే పాయింట్స్ ఉన్నాయి. ఓకే. దాన్ని నేను ఏం చేస్తానంటే బలవంతంగా ఇంటీజర్ కింద కన్వర్ట్ చేశాను. నేనే కన్వర్ట్ చేశాను. ఓకే. ఒక యూజర్ కన్వర్ట్ చేశాడు. దాన్ని ఎక్స్‌ప్లిసిట్ కన్వర్షన్ అంటాం. ఇంటర్ప్రిటర్ ఆటోమేటిక్‌గా కన్వర్ట్ చేసేదాన్ని ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటాం. ఓకే. సో, ఇంప్లిసిట్ అండ్ ఎక్స్‌ప్లిసిట్ కన్వర్షన్ డిఫరెన్స్ తెలుసుకోండి. ఓకే. సో, ఒక ఎక్స్‌ప్లిసిట్ కన్వర్షన్ ఎలా అచీవ్ చేయొచ్చంటే, ఒక వేరియబుల్ తీసుకొని దానికి ముందు డేటా టైప్ మెన్షన్ చేస్తే ఎక్స్‌ప్లిసిట్ కన్వర్షన్ అయిపోతుంది. అంతే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని స్ట్రింగ్‌గా కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే. సో, లెట్ us సీ. ఓకే. సో, ఇప్పుడు దీని టైప్ చెక్ చేద్దాం. ఓకే. సో, ప్రింట్ టైప్ ఆఫ్ సి స్ట్రింగ్ అని వచ్చింది చూడండి. ఎందుకంటే ఇక్కడ str ఇచ్చాను కాబట్టి. ఓకే. సో, అదే నేను ఇంట్ అని ఇస్తే ఇంట్‌గా వస్తుంది. ఓకే. ఇక్కడ టైప్ ఒకసారి చెక్ చేద్దాం. సారీ, మై బ్యాడ్. టైప్ ఆఫ్ సి. ఇక్కడ ఫ్లోట్ వచ్చింది. ఓకే. సో, దిస్ ఇస్ ఫ్లోట్ because this specific b integer is automatically converted into float by the interpreter. Interpreter అంటే
పైథాన్ లాంగ్వేజ్‌కి మీ ల్యాప్‌టాప్‌లో ఉన్న ఆ మెషిన్ లాంగ్వేజ్‌కి మధ్యలో ఉన్న బ్రిడ్జ్‌ని ఇంటర్ప్రిటర్ అంటాం. ఎందుకంటే మీ ల్యాప్‌టాప్‌కి గానీ, మీ మెషిన్‌కి గానీ జీరోస్ అండ్ వన్స్ తప్ప ఇంకేం అర్థం గాదు. మీరు పైథాన్ దేంట్లో రాస్తున్నారు? ఇంగ్లీష్‌లో రాస్తున్నారు. యామ్ ఐ కరెక్ట్? ఓకే. ఇప్పుడు ఈ ఇంగ్లీష్ కోడ్‌ని జీరోస్ అండ్ వన్స్‌గా కన్వర్ట్ చేసే ఒక మీడియేటరే ఇంటర్ప్రిటర్ అంటామనమాట. ఓకే. సో, పైథాన్ ఇంటర్ప్రిటర్ గురించి ఇంకొంచెం ఎక్కువ రీసెర్చ్ చేసి తీసుకురండి. ఓకే. ఫైన్. సో, ఇంప్లిసిట్ అండ్ ఎక్స్‌ప్లిసిట్ కన్వర్షన్ ఇలా చేస్తామనమాట. ఇంప్లిసిట్ అంటే ఇంటర్ప్రిటర్ చేసేది రన్ చేసేటప్పుడు. ఎక్స్‌ప్లిసిట్ అంటే మనమే చేసుకునేది. ఓకే. సో, ఇదే 2 టైప్స్ ఆఫ్ కన్వర్షన్. ఓకే. సో, ఇంప్లిసిట్ అండ్ ఎక్స్‌ప్లిసిట్ కన్వర్షన్. ఇక్కడ చూసారంటే దాన్ని డెమాన్స్ట్రేషన్ చేశారు. ఓకే. ఇన్‌కమ్ ఈజ్ ఈక్వల్ టు 200. అడిషనల్ ఇన్‌కమ్ ఏమో 50.75 అంటే ఆటోమేటికల్‌గా 250.75 అన్నది ఒక ఫ్లోట్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇన్‌కమ్ ఇంటీజర్ అయినా సరే ఫ్లోట్‌లోనే మనకు అవుట్‌పుట్ వచ్చిందనమాట. ఎందుకంటే ఇంటర్ప్రిటర్ అకార్డింగ్ టు ద ప్రోగ్రామ్ దాన్ని కంట్రోల్ చేస్తాడు. ఎక్స్‌ప్లిసిట్ అంటే మనం దాన్ని మార్చుకోవటం. ఓకే. సో, ఇంటీజర్ ఆఫ్ టాగ్స్ అని పెట్టి దాన్ని మనం మార్చుకోవటం. ఓకే. దీన్నే ఇలా మనం మార్చుకునే దాన్ని టైప్ కాస్టింగ్ అంటామనమాట. టైప్ కాస్టింగ్ ఎలా చేయొచ్చు మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే. ఇంట్ ఆఫ్ అని ఇవ్వటం. ఓకే. ఇంట్ అండ్ బ్రాకెట్‌లో మీరు దేన్ని టైప్ కాస్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని అలా మార్చుకోవచ్చు. సో, ఇంటీజర్ ఆఫ్ అని ఇస్తే ఇంటీజర్ కింద మారిపోతుంది. ఫ్లోట్ ఆఫ్ అని ఇస్తే ఫ్లోట్ కింద మారిపోతుంది. ఎస్‌టీఆర్ ఆఫ్ అంటే స్ట్రింగ్ కింద మారిపోతుంది. బూల్ ఆఫ్ అంటే ఇప్పుడు దాంట్లో బూల్ ఆఫ్ ఒక ఇంట్రెస్టింగ్ అయిన టైప్ కాస్టింగ్. ఎలా అంటే దాంట్లో ఏమైనా వాల్యూ ఉందనుకోండి 24, 26 దాన్ని ట్రూ అంటుంది. 0 ఉందనుకోండి దాన్ని ఫాల్స్ ఉంటుందనమాట. సో, అదే బూల్. ఓకే. ఫైన్. సో, టైప్ కాస్టింగ్ ఇలా డిఫరెంట్‌గా చేయొచ్చు. సో, ఇప్పుడు ఎక్స్ అన్నది 0 కదా! సో, బూల్ ఆఫ్ ఎక్స్ అంటే ఫాల్స్ వచ్చింది. వై అన్నది 10 కదా! నేను 0 తప్ప ఇంకా ఏం వాల్యూ ఉన్నా సరే 1 చూపిస్తుంది. ఎందుకంటే సమ్ వాల్యూ ఉందనమాట. ఓకే. హైయర్ దెన్ 0. నాట్ అదర్ దెన్ జీరోస్‌కి ట్రూ వస్తుంది. 0కి మాత్రం ఫాల్స్ వస్తుంది. ఓకే. సో, ఇదేమో బూలియన్‌లో కన్వర్ట్ చేసి చూపిచ్చారు. దీన్నేమో స్ట్రింగ్‌లో కన్వర్ట్ చేసి చూపిచ్చారు. దీన్నేమో ఫ్లోట్‌లో కన్వర్ట్ చేస్తే 25 అనేది 25.0 అని ప్రింట్ అవుతుంది. ఇది 10,000.45 అన్నదాన్ని ఇంటీజర్‌లో కన్వర్ట్ చేస్తే మనకి పాయింట్స్ రాకుండా ఓన్లీ 10,000 అని చెప్పి మనకి కనపడుతుందనమాట. సో, దీన్నే టైప్ కాస్టింగ్ అంటాం. టైప్ కాస్టింగ్ ఇస్ లైక్ చేంజింగ్ ది టైప్ ఆఫ్ అన్ వేరియబుల్ okay explicitly, that is called typecasting, okay, by the user. Okay, so functions in Python, another very important category in Python. Functions గురించి ఎలాబరేటెడ్‌గా మనం చూద్దాం. ఓకే. సో, ఇక్కడ జస్ట్ ఒక గ్లింప్స్ ఇచ్చుంటారు అంతే. సో, ఇక్కడ సమ్ అన్నది ఒక యూనివర్సల్ ఫంక్షన్ అనమాట. ఇదే ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ ఎప్పుడు ఒక పరాంథసిస్ పక్కన ఒక ఫంక్షన్ పక్కన ప్రతిసారి ఒక పరాంథసిస్ ఉంటుంది. ఓకే. ఆ పరాంథసిస్‌లో మనం ఏవన్నా ఇవ్వచ్చు. Okay. A function is a block of code that runs when called. A function has a name. You call the function by its name. A function can take inputs known as input parameters. ఈ బ్రాకెట్‌లో ఉన్నవి parameters. A function can return data as a result. So functions మనం elaboratedగా upcoming classes లో చూద్దాం. So this is your task 3. Please look up what are Python functions and come back. Okay. So this is your task 3. Please remember it. Please note it down. Task 3 is researching more about Python functions and coming back. Okay. So that's it. So దీంట్లో ఇప్పుడు the print function అన్నది చాలా ఫేమస్ అయిన ఫంక్షన్. దాని గురించి చూద్దాం. ఓకే. సో, ప్రింట్ ఫంక్షన్ ఆల్రెడీ నార్మల్‌గా ఒక వేరియబుల్‌ని ప్రింట్ చేయటం ఎలాగో మనకు ఆల్రెడీ వచ్చు. ఓకే. ఇదేమో టెక్స్ట్ ప్రింట్ చేయటం డబుల్ కోట్స్‌లో పెడితే మనకు ప్రింట్ అయిపోతుంది. ఒక వేరియబుల్ ప్రింట్ చేయటం అంటే ఆ వేరియబుల్ నేమ్ ప్రింట్ ఫంక్షన్‌లో పెడితే ప్రింట్ అయిపోతుంది. ఇవన్నీ మనకు తెలుసు. ఓకే. సో, ప్రింట్‌లోనే కొన్ని ఇంట్రెస్టింగ్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. ఓకే. వాటిని మనం ఎస్కేప్ క్యారెక్టర్స్ అంటాం. ఎస్కేప్ క్యారెక్టర్స్ దే ఆర్ లైక్ ఫాలోడ్ బై అండ్ బ్యాక్ స్లాష్. సో, బ్యాక్ స్లాష్ ఎన్, బ్యాక్ స్లాష్ టీ ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయో నేనిప్పుడు మీకు డెమాన్‌స్ట్రేట్ చేసి చూపిస్తాను. అండ్ ఆల్సో ఎస్‌సిపి అన్న ఒక పారామీటర్ ఉంది ప్రింట్ ఫంక్షన్‌లో. అది కూడా ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ సో, నేను ఇంకొక సెల్ క్రియేట్ చేసుకుంటున్నాను. ప్రింట్ ఫంక్షన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. ఓకే. సో, ప్రింట్ హాయ్
ఓకే, మళ్ళీ ఇంకోటి ప్రింట్ చేయి, హౌ ఆర్ యూ. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత వీ హ్యావ్ అనదర్ థింగ్ కాల్డ్ సెపరేటర్. ఓకే, సెపరేటర్ అన్నది పారామీటర్ అనమాట. అంటే ఇప్పుడు హాయ్ హౌ ఆర్ యూ రెండు నేను ప్రింట్ చేస్తాను, వాటి రెండింటికి మధ్యలో ఏం పెట్టాలి. ఓకే, ఇప్పుడు నేను వాటికి రెండింటికి మధ్యలో 4% పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. హాయ్కి హౌ ఆర్ యూకి మధ్యలో 4% వచ్చేసినాయి అనమాట. సో ఒక టూ స్ట్రింగ్స్ని సెపరేట్ చేయాలంటే సెపరేటర్ అన్న ఒక పారామీటర్ వాడతాం. సో ఈ పారామీటర్ ఎలా డిక్లేర్ చేయాలంటే సెప్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో ఏమి ఇస్తే అది యూజ్ చేసి సెపరేట్ చేసుకుంటుంది. ఓకే, సో ఇది ఒక థింగ్. అండ్ ఆల్సో ప్రింట్ హాయ్. ఓకే, దాని తర్వాత ప్రింట్, ఓకే, డబుల్ కోట్స్లో \n అని ఇస్తున్నాను. దాని తర్వాత మళ్ళీ ప్రింట్ డబుల్ కోట్స్లో హౌ ఆర్ యూ అని ఇస్తున్నాను అనమాట. పైన ప్రింట్ చేసినప్పుడు మొత్తం ఒకే ప్రింట్ ఫంక్షన్లో ప్రింట్ చేసినప్పుడు మనకు ఎలా అవుట్పుట్ వచ్చిందంటే ఓకే మొత్తం ఒకటే లైన్లో వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు ఇలా కాకుండా ఇప్పుడు నేను ఇది రిమూవ్ చేసి చూపిస్తాను, దాని తర్వాత దాన్ని పెట్టి చూపిస్తాను. ఇప్పుడు హాయ్ హౌ ఆర్ యూ అని ప్రింట్ చేస్తే అవి రెండు కింద కింద నార్మల్గా ప్రింట్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు నాకు అవి రెండు చాలా టచ్ అయ్యి పక్క పక్కన ఉన్నట్టు ఉంది, నాకు క్లారిటీ కావాలి కాబట్టి నేను ఇలా మధ్యలో \n క్రియేట్ చేస్తే నాకు ఇక్కడ ఒక లైన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ బ్లూ కలర్ హైలైట్ కనబడుతుందా, అక్కడ ఒక లైన్ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ అంటే ఒక ఎంటీ లైన్ ప్రింట్ అవుతుంది, దాని తర్వాత హౌ ఆర్ యూ ప్రింట్ అవుతుంది. అంటే హాయ్ ఫస్ట్ ప్రింట్ అవుతుంది, ఎంటీ లైన్ ప్రింట్ అవుతుంది, హౌ ఆర్ యూ ప్రింట్ అవుతుంది. ఇలా ఎంటీ లైన్ ప్రింట్ చేయడానికి మనం యూజ్ చేసేదే \n that we call new line. Okay, and you can also use a tab that also will show it. ఓకే, సో దీన్ని తీసుకుందాం. ఓకే, సో దీన్ని రన్ చేస్తాను ఇప్పుడు నేను. హాయ్కి హౌ ఆర్ యూకి మధ్యలో ఒక ట్యాబ్ స్పేస్ వచ్చిందనమాట. ట్యాబ్ అంటే ఏంటి, ఓకే ట్యాబ్, ఓకే హోల్ ట్యాబ్ స్పేస్ వచ్చింది. ఓకే, దాన్ని రిప్రజెంట్ చేయటం ఎలా అంటే \t అంటే ఏంటి, ట్యాబ్ అనమాట. \t మీన్స్ ట్యాబ్. ఓకే, ట్యాబ్ అంటే ఇట్ ఈస్ లైక్ ఫోర్ స్పేసెస్ ఐ గెస్. ఎస్, 4 స్పేసెస్ క్రియేట్ చేయడం ట్యాబ్ అంటారు. ఓకే, ట్యాబ్ ప్రెస్ చేస్తారు కదా, వర్డ్లో యూస్ చేసి ఉంటారు. ఐ గెస్ యూ పీపుల్ ఆర్ ఫెమిలియర్ విత్ దట్. ఓకే, సో దట్ ఈస్ యువర్ ట్యాబ్ స్పేస్, దిస్ ఇస్ యువర్ న్యూ లైన్. సో ఇలా ఎస్కేప్ సీక్వెన్సెస్ చాలా ఉన్నాయి, ప్లీజ్ ఎక్స్ప్లోర్ దట్. సో ఫంక్షన్స్ అంటే ఏంటని ఎక్స్ప్లోర్ చేయాలి, అండ్ ఆల్సో ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటే ఏంటో ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, ఫైన్. నెక్స్ట్ వన్ ఈజ్ printing with concatenation. Okay, so printing with concatenation use cheyochu, so that I'll tell you. So print, okay, Jwalita. Okay, so if you see మధ్యలో ప్లస్ యూస్ చేసామన్నమాట ఇన్స్టెడ్ ఆఫ్ కామా. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ప్లస్ is taking a class. Okay, so let us print this and see. మధ్యలో ప్లస్ పెట్టాం కాబట్టి జ్వలిత ఈస్ టేకింగ్ ఎ క్లాస్ వచ్చేస్తుంది. మనం ఇక్కడ స్పేస్ వదలలేదు కాబట్టి ఇట్స్ నాట్ గివింగ్ ఎనీ స్పేస్, సో నౌ ఇట్ విల్ గివ్ ఎ స్పేస్. ఓకే, దట్స్ ఇట్. ఓకే, దీన్ని ఓకే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఏజ్, ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాను. ఓకే, 2 అన్నది ఒక ఇంటీజర్. ఇప్పుడు నేను ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, జ్వలిత, ఓకే, ఈజ్ టేకింగ్ క్లాస్ 2 అన్నది నేను ఇప్పుడు ప్లస్ చేస్తాను అనమాట. ప్లస్ ఏ అని చెప్పి ఇస్తున్నాను. ఓకే, సో లెట్ మీ క్లోజ్ దిస్. ఓకే, అండ్ లెట్ జస్ట్ ట్రై టు రన్ దిస్. సో ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్, ఎందుకంటే ఏ అన్నది ఒక ఇంటీజర్.
ఓకే. అంటే ఏమంటుందంటే ఏ అన్నది 2 అన్న వాల్యూ ఒక ఇంటీజర్, జ్వలిత ఈస్ టేకింగ్ క్లాస్ అన్నది ఒక స్ట్రింగ్. రెండిటిని నేను ప్లస్ యూజ్ చేసి కలపలేనంటుంది. వాట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ రైటింగ్ దిస్? యూజింగ్ ఎ కామా దట్ యూ పీపుల్ ఆల్రెడీ నో ఇట్. ఓకే, దేర్ యూ గో. పోనీ నేను ప్లస్సే వాడి దాన్ని యాడ్ చేయాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే ఏని టైప్ కాస్టింగ్ చేయాలి. టైప్ కాస్టింగ్ ఎలా చేస్తాం గుర్తుందా? ఓకే, ఫస్ట్ ఏ ఏని ఎస్టీఆర్ ఆఫ్ ఏ అని చెప్పి సెండ్ చేసి మార్చితే ఇప్పుడు ఏ కూడా స్ట్రింగ్ అయిపోతుంది. అంటే 2 అన్నది డబుల్ కోట్స్ 2 అయిపోతుంది అనమాట. అది కూడా నేను ఇక్కడ టైప్ చేస్తాను. ఓకే, సో స్ట్రింగ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ప్రాబ్లం ఏమి రాదు, ఎందుకంటే రెండు స్ట్రింగ్సే కదా. జస్ట్ అ మినిట్. యాక్షన్స్ సేవ్ అవ్వలేదు, జస్ట్ ఓకే. సో జ్వలిత ఇస్ టేకింగ్ క్లాస్ 2 అంటే ఏ అన్నది ఇంటీజర్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసి ప్లస్ యూస్ చేస్తే వర్క్ అవుతుంది. ఓకే, సో ఇందుకని టైప్ కాస్టింగ్ కావాలి అని అన్నాం. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ డూ ఇట్. Please copy all these things. This whole the things we have worked on so far, that you will get it as a PDF, so don't have to worry about it. Okay, now this is done. Okay, so concatenating with typecasting, we have already done how to do a typecasting and do it. And ఇక్కడ కూడా డైరెక్ట్ గా టైప్ కాస్టింగ్ చేయొచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ సేవింగ్ ఇట్ ఇన్ అనదర్ వేరియబుల్. ఇక్కడ కూడా టైప్ కాస్టింగ్ చేయొచ్చు. ఎస్టిఆర్ ఆఫ్ ఏ అని చెప్పి డైరెక్ట్ గా టైప్ కాస్టింగ్ చేసినా సరే మనకి వర్క్ అవుతుంది. ఓకే, సో టైప్ కాస్టింగ్ అన్నది సెపరేట్. టైప్ కాస్టింగ్ చేసి ఒక వేరియబుల్లో సేవ్ చేసి దాన్ని కాల్ చేసుకున్నా పర్లేదు. పోనీ టైప్ కాస్టింగ్ నేను ఎక్స్క్లూజివ్గా ఇక్కడే చేసేస్తాను అన్నా కూడా మనం ప్రింట్ ఫంక్షన్లోనే టైప్ కాస్టింగ్ చేసుకోవచ్చు. అంటే దాన్ని టైప్ చేంజ్ చేయటమే టైప్ కాస్టింగ్ అనమాట. హోప్ యూ పీపుల్ ఆర్ క్లియర్ అబౌట్ ఇట్. ఓకే, ఇక పైథాన్ ఆపరేటర్స్ అప్కమింగ్ క్లాసెస్లో చూద్దాం. ఓకే, సో దీంట్లో కొన్ని టాస్క్స్ మనం ఇప్పుడు రన్ చేద్దాం. జస్ట్ గివ్ మీ ఎ మినిట్. I'm continuing to share my screen. Okay, so I need to open something, that's why. Okay, so there it is. You people can see my window, I hope. Okay, so this is our two types of errors. This you should know. Okay, so one is your runtime error, and uh, సెకండ్ వన్ ఇస్ యూర్ సింటాక్స్ ఎర్రర్స్. ఓకే, సింటాక్స్ ఎర్రర్స్ ఎలా క్రియేట్ అవుతాయి అంటే ఇప్పుడు ప్రింట్ అన్నది పిఆర్ఐఎన్టీ కదా, అది కాకుండా పిఐఎన్టీఓ లేకపోతే పిఐఆర్ఎన్టీఓ. ఓకే, ఇలా ఒక కీవర్డ్ని, వీటిని కీవర్డ్స్ అంటాం. కీవర్డ్స్ అంటే ఏంటంటే పైథాన్కి అర్థమయ్యే కొన్ని వర్డ్స్ అనమాట. సో పైథాన్కి ఎక్స్క్లూజివ్గా అర్థమయ్యే కొన్ని వర్డ్స్ని మనం ఏమైనా మిస్పెల్ చేస్తే అక్కడ సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. అండ్ ఆల్సో ప్రింట్ అన్నది ఎలా పెట్టాలి, డబుల్ బ్రాకెట్స్ పెట్టి దాంట్లో డబుల్ కోట్స్ పెట్టి పెడితే కానీ మనకి ప్రింట్ అవ్వదు. ఓకే, నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం, నేను ఫుల్ స్క్రీన్ మొత్తం షేర్ చేస్తాను. ఎంటైర్ స్క్రీన్ ఇస్తే కానీ మనకు చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వదు, అందుకని. ఓకే, సో ఎందుకంటే నేను కొలాబ్ కూడా యూస్ చేస్తాను సైమల్టేనియస్లీ, అందుకని. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ హెలో. సో ఇట్ విల్ సే
పింట్ అన్నది ఒకటి లేదు అంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఎర్రర్. అనదర్ వన్, you can also use wrong syntax. Okay, so this will say there is no one called hello. Now let us put quotes. Now it's not a problem for that. ఓకే, దీన్ని కీవర్డ్ మిస్పెల్లింగ్ అంటాం. దీన్నేమో సింటాక్స్ ఎర్రర్, సింటాక్స్లో ఒక్కటి తీసేస్తాను. ఓకే, ఇన్కంప్లీట్ అంటుంది. సో ఇవన్నీ సింటాక్స్ ఎర్రర్స్ అన్న కేటగిరీ కింద వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో వీటిని సింటాక్స్ ఎర్రర్స్ అంటాం. ఓకే, వేర్ యాజ్ ఓకే, సో లీవింగ్ అవుట్ సింబల్స్ని వదిలేయటం కానీ, కీవర్డ్స్ని మిస్పెల్ చేయటం కానీ, ఏమైనా కీవర్డ్స్ని వదిలేయటం కానీ ఇలా చేస్తే, సో దిస్ ఇస్ కాల్డ్ లైక్ సింటాక్స్ ఎర్రర్. ఓకే, అండ్ ఆల్సో రన్ టైమ్ ఎర్రర్స్ అంటే ఏంటంటే సింటాక్స్ కరెక్ట్గా ఉంటుంది కానీ ఆ ఒక వేరియబులే ఉండదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 24 అని ఇచ్చి యు ఆర్ ట్రయింగ్ టు ప్రింట్ బి. ఓకే, బి అన్న ఒక వేరియబుల్ లేకుండా ఎలా ప్రింట్ చేస్తారు? అది రన్ టైంలో ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఇవన్నీ రన్ టైమ్ ఎర్రర్స్. ఆపరేషన్ ఆన్ ఇన్కంపాటబుల్ టైప్స్ అన్నది నేను ఇప్పుడు చూపించాను. అంటే జ్వలితాకి ప్లస్ పెట్టి ఏజ్ అని ఒక వేరియబుల్ ఇస్తే అది మనకి అవుట్పుట్ రాలేదు కదా, ఏం చూపించింది? జ్వలిత అన్నది ఒక స్ట్రింగ్. ఓకే, అండ్ ఆల్సో ఏజ్ 21 అన్నది ఒక ఇంటీజర్. సో ప్లస్ అన్న ఆపరేషన్ ఈ రెండు డేటా టైప్స్కి మధ్యలో నేను క్రియేట్ చేయలేను. ఈ యొక్క ఆపరేటర్ అన్నది ఈ రెండిటికి మధ్యలో కాంపాటబుల్ కాదు. కాంపాటబుల్ అంటే ఇవి రెండిటికి అప్లికబుల్ కాదు అంటుంది అనమాట. సో ఇలాంటి ఎర్రర్స్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ రన్ చేసేటప్పుడు వచ్చే ఎర్రర్స్ని రన్ టైమ్ ఎర్రర్స్ అంటాం. ఓకే, సో ఇవన్నీ రన్ టైమ్ ఎర్రర్స్ గురించి. ఇంకా ఏమేమి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ రావచ్చు. ఒక ఫంక్షనే లేకుండా ఆ ఫంక్షన్ నేమ్ని మనం కాల్ చేసినప్పుడు ఎర్రర్స్ వస్తాయి. సో ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి. సో ఎర్రర్స్లో 2 మేజర్ టైప్స్ ఏమో, ఒకటేమో రన్ టైమ్, ఇంకోటేమో సింటాక్స్ ఎర్రర్స్. సో ఇవి రెండు తెలుసుకోవాలి మీరు. ఓకే, సో ఇదంతా వి ఆల్రెడీ డన్. ఓకే, సో వై వీఆర్ చూసింగ్ పైథన్, అడ్వాంటేజెస్ ఆఫ్ పైథన్ చెప్తాను ఈరోజు. సో చూసారంటే మీకు ఈజీగా కనపడుతుంది. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ ఒక సెంటెన్స్ని ప్రింట్ చేయాలంటే యూ హ్యావ్ టు క్రియేట్ ఎ మెయిన్ క్లాస్. ఓకే, దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఫంక్షన్. ఓకే, అండ్ యూ హ్యావ్ టు పుట్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ దాంట్లో పెట్టి దీన్ని రన్ చేస్తే ఏమని మనకు ప్రింట్ అవుతుంది? దిస్ ఇస్ జావా విత్ స్ట్రిక్ట్ సింటాక్స్ అని ప్రింట్ అవుతుంది. అదే నేను 2 ప్రింట్ ఫంక్షన్స్తో అచీవ్ చేయగలుగుతాను పైథాన్లో. సో పైథాన్ ఇస్ సింపుల్, వెర్సటైల్, కంపాటబుల్, కోడ్ లెంత్ తక్కువ ఉంటుంది. ఓకే, ఆటోమేషన్ చేయటం అంటే ఇప్పుడు మనం మిషన్తోనే అన్ని చేపిస్తాం కదా. ఓకే, సో దాన్ని ఆటోమేషన్ అంటాం. సో ఆటోమేషన్ ఇవన్నీ డేటా మీద వర్క్ చేయడానికి, ఈ ఫంక్షన్స్ అని పెర్ఫామ్ చేయడానికి పైథాన్ కాంపాటబుల్గా ఉంటుంది కాబట్టి మనం పైథాన్కి వెళ్తున్నాం అనమాట. సో ఇవన్నీ మనం చూసేస్తాం ఈరోజు. కమెంట్స్. ఓకే, సో రూల్స్ ఫర్ క్రియేటింగ్ వేరియబుల్స్ నేను ఇంకా మీకు చెప్పలేదు. సో ఒక వేరియబుల్ నేమ్ అన్నది ఒక నంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. ఓకే, స్పేసెస్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఎర్రర్స్ అంతా చూస్తే నాకు హెడేక్ వచ్చేస్తుంది. ఎర్రర్స్ రిమూవ్ చేసేసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్పేస్ జ్వలిత స్పేస్ ఏజ్ అని ఇచ్చి నేను 21 అని ఇస్తున్నాను. నాకు ఎర్రర్ వస్తుంది అనమాట, ఎందుకంటే మధ్యలో స్పేస్ ఉండకూడదు. ఓకే, సో మీకు స్పేస్ బదులు ఏం యూస్ చేసుకోవచ్చు అంటే అండర్స్కోర్ యూస్ చేయొచ్చు. ఓకే, సో వేరియబుల్ నేమ్స్ ఇలా క్రియేట్ చేయాలి, వేరియబుల్ నేమ్స్ ఇలా క్రియేట్ చేయకూడదు అని కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. ఆ రూల్స్ అని నేను మీకు ఇప్పుడు ఫెమిలియర్ చేస్తాను. ఓకే, సో ఏజ్, దేర్ యూ గో. ఓకే, సో స్పేసెస్ ఉండకూడదు, దానికి బదులు అండర్ స్కోర్ యూజ్ చేయొచ్చు. నేమ్స్లో ఇవేవి ఉండకూడదు. కోలన్, ట్రిపుల్ కోట్స్, కమా, గ్రేటర్ దెన్, లెస్సర్ దెన్, స్లాష్, క్వశ్చన్ మార్క్, @, ఓకే, ఇవి ప్రతి ఒక్క సింబల్కి పైథాన్లో డెడికేటెడ్ మీనింగ్ ఉంటుంది కాబట్టి వీటిని మనం వేరియబుల్ నేమ్ కింద యూజ్ చేయకూడదు. ఓకే, సో అండ్ ఆల్సో
ఒక వేరియబుల్ అన్నది ఒక నంబర్‌తో స్టార్ట్ అవ్వటానికి వీల్లేదు. ఓకే. సో, నేమ్స్ బేసిక్‌గా ఎలా క్రియేట్ చేయొచ్చంటే, అన్ని లోయర్ కేస్‌లో ఉంటే మంచిది. దాంతో పాటు స్పేసెస్‌కి బదులు అండర్ స్కోర్స్ యూజ్ చేస్తే మంచిది. ఓకే. సో, ఇన్‌బిల్ట్ కీవర్డ్స్ ఉంటాయి కదా! ఎస్‌టీఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎస్‌టీఆర్‌ని క్రియేట్ చేస్తాను. ఓకే. ఎస్‌టీఆర్ ఈజ్ ఈక్వల్ టు 45. ఓకే. ఎస్‌టీఆర్1 ఈజ్ ఈక్వల్ టు 45. ఇక్కడ పైన చూసారంటే ఇది వేరే కలర్‌లో ఉంటుంది. ఓకే. అంటే ఏంటంటే ఎస్‌టీఆర్ అన్నది పైథాన్‌కి సంబంధించిన ఒక కీవర్డ్ అనమాట. దాన్ని మనం వేరియబుల్ నేమ్ కింద వాడకూడదు. ఓకే. సో, ఇప్పుడు దీన్ని రన్ చేసామంటే ఓకే. రన్ అవుతుంది. కానీ ఇట్ ఈస్ ఎ కీవర్డ్. ఓకే. దాన్నేమో యాక్సెప్ట్ చేయదనమాట. ఎస్‌టీఆర్ టైప్‌లో 45 తీసుకుంటుంది. ఇప్పుడు ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. So there is no way you can print it. Okay. So యాక్చువల్లీ ఇట్ షుడ్ బి థ్రోయింగ్ ఎన్ ఎర్రర్. ఓకే. ఇది కొలాబ్ కాబట్టి ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. ఓకే. సో, ఎస్‌టీఆర్ అన్నది ఆల్రెడీ ఉన్న కీవర్డ్. ఓకే. దాన్ని ఇలాంటి ఒక ఆల్రెడీ ఇన్‌బిల్ట్‌గా ఉన్న కీవర్డ్స్‌ని వేరియబుల్ కింద వాడటం బెస్ట్ ప్రాక్టీస్ కాదు. మేబీ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఇన్ అవర్ న్యూ వెర్షన్, బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ గుడ్ ప్రాక్టీస్ టు క్రియేట్ ఎనీ వేరియబుల్ విత్ యువర్ కీవర్డ్స్. ఓకే. ప్రింట్ అన్న వర్డ్ కానీ, ఎస్టీఆర్ అన్న వర్డ్ కానీ, ఇంట్ అన్న వర్డ్ కానీ వాడకూడదు అనమాట. సో, ఇవన్నీ మనకు ఉన్న ఒక మంచి మంచి యూసేజెస్. అండ్ ఆల్సో కింద ఒక కన్ఫ్యూజన్ చూసారంటే ఈ ఎల్ అన్నది అప్పర్ కేస్ ఐ ఉంది కదా! అప్పర్ కేస్ ఐ అంటే క్యాపిటల్ ఐ ఉంది కదా! క్యాపిటల్ ఐ ఏమో 1 ఓకే. క్యాపిటల్ ఓ ఏమో 0 అలా కన్‌ఫ్యూజన్స్ ఒస్తాయి. సో, అవన్నీ కరెక్ట్‌గా వాడాలి. ఓకే. సో, ఈ ఈ ఇవన్నీ వేరియబుల్ నేమ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈ రూల్స్ అన్నీ కొంచెం పాటించాలి. ఓకే. సో, ఇదంతా మనం చూసేసాం రన్ టైమ్ వేరియబుల్. ఓకే. అండ్ ఆల్సో ఓకే. సో, ఇదొక టాస్క్ మీరు చేయొచ్చు. గెట్ ప్రైస్ అండ్ క్వాంటిటీ ఫ్రమ్ ద యూజర్ అండ్ కాలిక్యులేట్ ద టోటల్ కాస్ట్. ఓకే. నౌ కమ్స్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఫేజ్ ఆఫ్ క్రియేటింగ్ ఎ వేరియబుల్. అంటే ఇప్పుడు దాకా మనం అక్కడే ఇచ్చి, అక్కడే ప్రింట్ చేసుకున్నాం కదా! ఒక యూజర్ అంటే మనం ఏదో ఒక నంబర్ ఇవ్వాలనుకుంటున్నాం అవుట్‌పుట్‌లో. అంటే దాన్ని ఎలా తీసుకోవచ్చంటే ఇది చాలా ఇంపార్టెంట్ అబ్జర్వ్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఓకే. ఎంటర్ ఎ నంబర్ అని ఇస్తున్నాననమాట. స్పేస్ ఇస్తున్నాను. ఓకే. దీన్నిప్పుడు రన్ చేస్తే నన్నడుగుద్ది. రన్ అయిన తర్వాత నన్నడుగుద్ది. నేనేమో 23 అని ఎండ్ చేస్తే ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఏని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఐ యామ్ ఎంటర్ యువర్ ఏజ్ అనుకుందాం. ఓకే. జస్ట్ ఈజీగా ఉంటుంది. ఎంటర్ యువర్ ఏజ్ అని అడుగుదాం. ఓకే. సో, దాని తర్వాత ఏం ప్రింట్ చేద్దామంటే ఐ యామ్ ఫస్ట్ ప్రింట్ చేసి ఓకే. కామా ఏ అంటే 23 ప్రింట్ అవుతుంది. మళ్ళీ డబుల్ కోట్స్‌లో ఇయర్స్ ఓల్డ్. ఓకే. సో, ఇది ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ చేసుకొని ఫంక్షన్‌ని క్లోజ్ చేసుకుందాం. ఓకే. సో, ఇప్పుడు దీన్ని రన్ చేస్తే అది నన్ను ఏజ్ అడుగుతుందనమాట. ఈసారి నేను 17 ఇస్తున్నాను. ఐ యామ్ 17 ఇయర్స్ ఓల్డ్ అని అవుట్‌పుట్ ఇస్తుంది. మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఈసారి 78 ఇస్తున్నాను. ఐ యామ్ 78 ఇయర్స్ ఓల్డ్ అని వస్తుందనమాట. సో, ఈ ఇన్‌పుట్ అన్న కీవర్డ్ ఎందుకు యూజ్ అవుతుందంటే, యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ తీసుకోటానికి. అంటే మనం ఈ ఇన్‌పుట్ ప్రతిసారి ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు మనకు నచ్చిన ఇన్‌పుట్ ఇవ్వచ్చు. ఓకే. సో, ఆ ఇన్‌పుట్ ఎలా తీసుకుంటారంటే, ఇలా తీసుకుంటామనమాట. ఓకే. అండ్ ఇన్‌పుట్ ప్రతిసారి దాని టైప్ చూసారంటే ఓకే. ప్రతిసారి అది స్ట్రింగ్ టైప్‌లోనే సేవ్ అవుతుంది. 712 స్ట్రింగ్. ఓకే. సో, ప్రతిసారి మీరు ఒక ఇన్‌పుట్ తీసుకునేటప్పుడు అది ఇంటీజర్ కింద సేవ్ అవ్వదు. స్ట్రింగ్ కింద సేవ్ అవుతుంది. ఇంటీజర్ ఇన్‌పుట్ ఎలా తీసుకోవచ్చు అని నన్నడిగితే దానికి ఇంకొక వే ఉందనమాట. సో, యూ క్యాన్ పుట్ ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ అని చెప్పి రాయొచ్చు. అంటే ఇన్‌పుట్‌కి ముందు ఇంటీజర్ అని టైప్ కాస్టింగ్ చేస్తున్నాను దాన్ని నేను.
ఇప్పుడు చూసారంటే 45 ఇప్పుడు ఇంట్ అని ప్రింట్ అవుతుంది చూడండి, ఇదొక ఇంటీజర్. ఓకే, సో ఇదొక స్ట్రింగ్, ఇదొక ఇంటీజర్ అనమాట. ఓకే, సో నార్మల్గా బై డిఫాల్ట్ అది స్ట్రింగ్ ఫార్మెట్లో ఉంటుంది, స్ట్రింగ్ అన్న డేటా టైప్ ఫార్మెట్లో ఉంటుంది. దాన్ని మనం ఇంటీజర్ తీసుకునేటప్పుడు ఇంటీజర్గా తీసుకోవాలి అంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని ఇస్తే మనకి తీసుకునేటప్పుడు ఇంటీజర్ కింద తీసుకుంటుంది. ఓకే, సో దీనికి ప్రతి వాళ్ళకి నేను ఒక 5 years ఓల్డ్ ఐ విల్ బి ప్రతిదానికి +5 years యాడ్ చేయాలంటే ఇక్కడ అది వర్క్ అవుతుంది అనమాట. సో 15 అంటే 20 వస్తుంది అవుట్పుట్లో. ఓకే, కానీ ఇక్కడ అది యాడ్ చేయటం అంటే ఇక్కడ వర్క్ కాదు, సారీ, ఇక్కడ అది వర్క్ కాదు, ఎందుకంటే ఏ అన్నది స్ట్రింగ్ కదా, అందుకని ఇక్కడ వర్క్ కాదు. ఓకే, సో క్యాన్ ఓన్లీ కన్కాటినేట్ స్ట్రింగ్ టు స్ట్రింగ్. ఓకే, 2 స్ట్రింగ్స్ని కలపగలను, కానీ నేను ఏ అన్నది స్ట్రింగ్లో ఉంది, 5 అన్నది ఇంటీజర్, అవి రెండింటిని నేను కలపలేను అంటుంది అనమాట. సో అందుకని ఎర్రర్ వస్తుంది. సో దానికోసం ఏం చేస్తున్నానంటే ఇంటీజర్గానే దాన్ని ఇన్పుట్గా తీసుకోవటానికి నేను కింద ఇంటీజర్గా దాన్ని మార్చేసి ఇస్తున్నాను అనమాట. సో నాకు ఇంటీజర్గా కన్వర్ట్ అయ్యి ఇన్పుట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు 15 అనేది ఇంటీజర్గా ఉంటుంది కాబట్టి దాంతో 5 యాడ్ చేసినప్పుడు ఏ కూడా ఒక ఇంటీజరే, 5 కూడా ఇంటీజరే, నాకు ఎర్రర్స్ రావు. ఓకే, సో ఇవి ఇన్పుట్ టేకింగ్ ఫ్రమ్ యూజర్లో ఉన్న రూల్స్. బై డిఫాల్ట్ స్ట్రింగ్ తీసుకుంటుంది, దాన్ని ఇంటీజర్గా తీసుకోవాలంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అన్న ఒక ఫంక్షన్ వాడాలి. ఓకే, ఫైన్. So that's it for variables, print function, and different types of data types in our class today. So నేను దీంతో పాటు టాస్క్స్ పోస్ట్ చేస్తాను. ఆ టాస్క్స్ మీరు కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ క్లాస్ లోపు నాకు సబ్మిట్ చేయాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. I hope the class is beneficial. Okay, see you in the next class. Happy learning. Bye bye.